హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. నేను ఈరోజు మీకోసం టేస్టీ అండ్ క్విక్గా అయ్యే మటన్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2గా కట్ చేసిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ విధంగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అవుతుంది ఈ మటన్ కర్రీ. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి ఒక 4 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి, ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా అవైబ్రేట్ అయ్యేంత వరకు మనం మటన్ని ఉడికించాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి వాటర్ అంతా ఎలా వచ్చాయి మటన్లో. ఇప్పుడు వాటర్ అంతా మటన్లో అవైబ్రేట్ అయిపోయాయండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. నేను 3 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. అదేవిధంగా 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించాలండి. ఈ విధంగా ఉడికించడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కకి పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నానండి. ఈ విధంగా టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ వదిలేయాలండి. ఇప్పుడు చూద్దామండి. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మటన్ ఉడికించుకోవాలి కాబట్టి ఇప్పుడు మటన్ ఉడకడం కోసం ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి.
అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా ఒకసారి కలిపి మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, మటన్ ఉడికిపోయింది, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి డిష్ అవుట్ చేసుకోవడమే అండి. యమ్మీ టేస్టీ క్విక్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే వేడి వేడి యమ్మీ క్విక్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. రైస్లోకి పూరీలోకి చాలా బాగుంటుందండి. నా